భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున ఇప్పటికే మేము రాతపూర్వకమైనటువంటి ప్రతిపాదనలు పంపడం జరిగింది. అయితే అన్ని అంశాల మీద ఇప్పుడు ఎందుకంటే మీరు 79, 80, 81, 82, 83, 1 ఈ ఓపీ నెంబర్లన్నీ కలిపి తీసుకుంటున్నారో విడివిడిగా తీసుకుంటున్నారో తెలీదు. దీంట్లో ఉన్న మరి విడివిడిగా ఉంటే విడివిడిగా మాట్లాడతాం. సరే, 79, 80, 81 3 డిస్కమ్లకి సంబంధించిన కామన్ అంశాలు కాబట్టి ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టుకుంటున్నాం. అయితే సిపిడిసిఎల్ నుంచి మరి మాకేం రిప్లైస్ రాలా. ఈపీడిసిఎల్, ఎస్పీడిసిఎల్ ఏదో అరకొరగానైనా ఇచ్చారు. కాబట్టి మరి అది ఇప్పుడు పెండింగ్ పెడతారా, చర్చిస్తారో మీరు తేల్చాలి. ఇక తర్వాత సిపిడిసిఎల్ కూడా ఇచ్చారు సార్, వెబ్సైట్లో అప్లోడ్ చేశాం సార్. అంటే మాకు మెయిల్ రాదా అండి? మాకు అన్ని మెయిల్స్ వస్తాయి, అన్ని పంపుతారు. అబ్జెక్టర్స్ కనీసం పబ్లిక్ వేరే, మరి ఎప్పుడు పంపుతారు? ఈసారి రాలేదు. మరి అది ఎప్పుడు పెట్టారో కూడా తెలియదు. ఇందాక వేణుగోపాల్ గారు అన్నట్టు 1 రోజు 2 రోజులు పరిశీలన చేయటానికి కూడా వీలు లేకుండా మొక్కుబడి తంతుగా పంపి పూర్తయిందన్నారు. అదొక వేరే విషయం. ఇక తర్వాత మేము ఇది చూసిన తర్వాత చాలా సంతోషించాం. ఏమిటంటే మధ్యంతరంగానే పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ గురించి చర్చిస్తున్నారు. అలాగే ఓవరాల్ ప్రొజెక్షన్స్లోనూ 5th, 6th కంట్రోల్ పీరియడ్స్లో కరెక్షన్స్ మీద కూడా అభ్యంతరాలు తీసుకుంటున్నారు. అలాగే బహిరంగ విచారణ కూడా జరుపుతున్నారని చాలా సంతోషించారు. చాలా డెమోక్రటిక్గా చేస్తున్నారు. తీరా లోతుపాతులన్నీ పరిశీలించిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది ప్రజల కోసం కాదు, పంపిణీ సంస్థల కోసం కాదు, అదానీ కోసం, అదానీ సెకీ ఒప్పందంలో ఉన్న అక్రమాలని, చట్టవిరుద్ధమైనటువంటి చర్యలకి చట్టబద్ధత కల్పించి ఆమోద ముద్ర వేసుకోవటానికి మాత్రమే దీన్ని వినియోగిస్తున్నారని మేము అభిప్రాయపడుతున్నాం. మాతో విభేదిస్తే విభేదించవచ్చు. అసలు ఫస్ట్ మేము ప్రశ్నించేది 25 సంవత్సరాల పాటు 7,000 మెగావాట్లు లేకపోతే సుమారుగా 17,000 మిలియన్ యూనిట్ల విద్యుత్తుని రాష్ట్రానికి అందించేటువంటి ఈ ఒప్పందం మీద అసలు ఈఆర్సీ ఎప్పుడు బహిరంగ విచారణ జరపలేదు. ఇప్పటికీ వాస్తవాలు బయట పెట్టలేదు ఏ పంపిణీ సంస్థలు, ప్రభుత్వం కానీ. ఇప్పుడు కరెక్షన్స్ మీద మార్పులు చేర్పులు, షెడ్యూల్లో కమిషనింగ్లో వస్తున్న మార్పులు చేర్పుల మీద అభ్యంతరాలు తీసుకుంటున్నారు. అందుకే మేము మొదట కోరేది వీటి మీద చర్చ ఓకే, భవిష్యత్తులో మీరు వీలైనంత త్వరగా అదానీ సెకీ 7,000 మెగావాట్ల ఒప్పందం మీద ప్రత్యేకమైనటువంటి బహిరంగ విచారణ జరపండి. పీపీఏలేంటి, సప్లిమెంటరీ పీపీఏలేంటి, పిఎస్ఏలేంటి, సపరేట్ పిఎస్ఏలేంటి, సప్లిమెంటరీ పిఎస్ఏలేంటి, వీటన్నిటి మీద చేయండి. అన్నిట్లో కలగలిపేసి ఆమోద ముద్ర వేసి ఆ పాపంలో మనందరినీ కూడా భాగస్వాములు చేసేటువంటి అవకాశం ఇవ్వద్దు. రెగ్యులేటరీ కమిషన్ కూడా ఆ పాపంలో భాగస్వాములు అవ్వద్దు అనేది మా సవినమైనటువంటి విజ్ఞప్తి. ఇలా జరగాలంటే ఇది భవిష్యత్తు తరాలకు సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయం. ఇప్పటికీ ఏది పారదర్శకత లేదు, అన్నీ గోప్యతే. ఇప్పుడైనా కనీసం సరే, నియంత్రణ మండలి ఇప్పుడు ఏకసభ్య కమిషనే, ఏకసభ్యులైనా అందరి పని చేయొచ్చు. అది ఎంతకాలం సాగుతుందో ప్రభుత్వం వారి, సర్కారు వారి దయ. సరే, ఏదైనా
మీ పాత్ర మీరు నెరవేర్చండి. కానీ అందుకని ఈ పాపంలో అందరినీ భాగస్వాములు చేయొద్దు, మీరు భాగస్వాములు అవ్వద్దు. దీని మీద సమగ్రంగా చర్చ జరగాలనేది సిపిఐఎం తరపున మా ఉద్దేశం. ఎందుకు ఇది మేము చెప్పాల్సి వస్తుంటే ఏదో ఊరికి ఆరోపణ చేయటం మీదే కాదు. ఇందులో రాష్ట్రంలో ఉండేటువంటి కోట్ల మంది ప్రజల యొక్క వినియోగదారుల యొక్క ప్రయోజనాలు కాపాడాలి, భవిష్యత్తు తరాలను రక్షించాలి, ప్రభుత్వం చెప్తున్నట్టుగా విద్యుత్ భారాలు తగ్గాలి. నిన్న కూడా అసెంబ్లీలో కూడా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు. కానీ వాస్తవాలు చూస్తే చెప్పేదొకటి చేసేదొకటిలా కనబడుతుంది. ఈరోజు చట్టవిరుద్ధమైనటువంటి ఒప్పందాలకి చట్టబద్ధత కల్పించదు. ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయాన్ని అసలు సెకీ ద్వారా అదానీతో చేసుకున్నటువంటి ఒప్పందం చట్టవిరుద్ధం అని నేను చెప్పడం కాదు. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు ప్రతిపక్షంలో ఉండగా హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున వేశారు. అప్పుడు కోర్టుకు వేసింది కరెక్టా, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది కరెక్టా? కోర్టును తప్పుదారి పట్టించారా, ఇప్పుడు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు? రెండిట్లో ఏదో ఒకటే వాస్తవం, రెండు వాస్తవం కాదు. అప్పుడు అది కరెక్ట్, ఇప్పుడు ఇది కరెక్ట్ అనడానికి వీల్లేదు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా 2024 జూలై 9వ తారీఖున శ్వేతపత్రం విడుదల చేసి ఈ ఒప్పందం వలన సంవత్సరాలకి 4,350 కోట్ల చొప్పున 1,09,000 కోట్ల 750 కోట్ల రూపాయలు 1,09,750 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ఈ ఒప్పందం వల్లనే ఆయన స్వయంగా చెప్పారు. మిగతా మా అందరు ఆరోపణలు పక్కన పెడదాం, గిట్టని వాళ్ళు అనే ముద్ర వేయచ్చు. అప్పుడు పత్రికలు కూడా రాశారు, ఇప్పుడు అన్ని పత్రికలు రాయిపోవచ్చు. ఇప్పుడు ఎవరూ రాయట్లేదు అనుకోండి, అది వేరే విషయం. కొంతమంది రాస్తున్నారు. ఇప్పుడు ఆ 1,09,000 కోట్ల రూపాయల నష్టం ఇప్పుడు లాభంగా మారిందా? ప్రభుత్వం ఆదేశిస్తే పంపిణీ సంస్థలు పాటిస్తూ ఉంటారు, పంపిణీ సంస్థలు ఇస్తే రెగ్యులేటరీ కమిషన్ మా ముందు పెడుతుంది. మరి దీని మీద ఈరోజు మా ఉద్దేశంలో అప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వినియోగదారులకి ఇది తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి చర్య. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీరు ఈ 3 ఓపీల్లో పెట్టినటువంటి అంశాలు చూసినా అది మరింత రుజువు అవుతోంది. ఎలా చూస్తే ఇప్పుడు 2024లో 3,000 మెగావాట్లు, 2025-26లో ఇంకో 3,000 మెగావాట్లు, ఆ తర్వాత ఇంకో 1,000 మెగావాట్లు మేము విద్యుత్ అందిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు విద్యుత్ అందించడంలో అదానీ సంస్థ విఫలమైంది. విఫలమైన దాన్ని కూడా కప్పిపుచ్చుతూ పంపిణీ సంస్థలు ఇచ్చిన రిప్లైస్లో ఏమిటి? సిటియులో అరేంజ్మెంట్ జరగలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్ జరగలేదు. వాళ్ళు అదానీ ఇప్పటికే సుమారుగా 4,000 మెగావాట్ల పైన వాళ్ళు రెడీ అయినట్టుగా సెక్కి వాళ్ళు చెప్పారు. మీరు వెళ్ళి చూసారా, నిర్ధారించారా? వాళ్ళు రెడీ అయ్యి ఉంటే వాళ్ళు లేఖలు రాసినట్టు మనం తీసుకోనట్టు. అంటే భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలని, డిస్కాములని బాధ్యులు చేస్తూ తప్పు చేసిన అదానీ సెకీ సంస్థే తప్పు నింద మన మీద వేస్తూ ఉంది. దీనికి తానా తందానా అనే రీతిలో ప్రభుత్వం తరపున డిస్కములు వాళ్ళ రిప్లైస్ ఇవ్వటం అంటే సంస్థల ప్రయోజనాలకు ద్రోహం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ద్రోహం చేస్తున్నారు. ఇది పైన అధికారులు ఏం చేయలేరు. ప్రభుత్వం ఆదేశిస్తే అలా ఇవ్వచ్చు.
ఈ ద్రోహాన్ని పాల్పడింది. ఎంతో శ్రమతో ఎంతో మంది యొక్క ప్రజల యొక్క దీంతో ఈ పంపిణీ సంస్థలు నిలబడిన ఇవాటి వరకు. మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం అదానికి దాసోహం అంటున్నారు. కేంద్రము రాష్ట్రము నాడు నేడు. అందుకే ఒక రకం చెప్పాలంటే ఈ అదానీ సెకీ ఒప్పందం ఎంబీజేపీ ప్రాజెక్ట్. ఇది అదానీ సెకీనే కాదు, ఎం మోడీ, బి బాబు, జె జగన్, పి పవన్ వీళ్ళందరి ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది. కేంద్రం ఆదేశించింది, గత వైసీపీ జగన్ ప్రభుత్వం సంతకం పెట్టింది. బాబు పవన్ కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ ఉంది. మన ముందు కూడా వాళ్ళు పెట్టారు. మరి దీంట్లో అందరూ ఉమ్మడే, రోజు వాళ్ళు తిట్టుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం అందరూ ఉమ్మడిగా ఒకే మాట మీద ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరినీ ద్రోహం చేస్తున్నారు. ఎందుకు ఈ ఒప్పందం కొనసాగాలి? సమయానికి వాళ్ళు చేసిన ఒప్పందాన్ని మేము ఆ రోజు చెప్పాం రద్దు చేయమని. అలాగే ₹2కి దేశమంతా విద్యుత్ దొరుకుతూ ఉంటే సోలార్ $2.49 ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? అలాగే ఇప్పటికీ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ISTS ఛార్జీలు మినహాయింపు ఉందా? మీరు కనీసం ఈ దీంట్లోనైనా వారి చేత సమాధానం చెప్పించాలి. ఎందుకనంటే ఇవాల్టికి అటువంటి ఆదేశాలు ఎక్కడా వచ్చినట్టుగా లేదు. దీంట్లో వచ్చిన రిప్లైస్లో రాసిచ్చిన దాంట్లో ఏపీ SPDCL రిప్లైస్లో ఏమిచ్చారంటే, మేము సెకీ వాళ్ళని కోరాము అని మాత్రమే ఇందులో రిప్లైస్లో కూడా SPDCL EPDCL ఇచ్చిన రిప్లైస్లో కూడా వాళ్ళు పేర్కొనటం జరిగింది. మరి అలాగే అసలు మీరు రెగ్యులేటరీ కమిషన్ ఏదైనా రబ్బర్ స్టాంప్గా మారుస్తారా? ఇప్పుడు మీరు మొదట్లో ఒక షెడ్యూల్ ఇచ్చారు అదానిది, తర్వాత మళ్ళీ 2009 వరకు 29 వరకు ఇంకో షెడ్యూల్ మార్చారు. ఇప్పుడు మీ దృష్టిలో ఉంది, మీ అందరికంటే సూపర్ పవర్ ఎనర్జీ డిపార్ట్మెంట్ జియో నంబర్ 8 ఫిబ్రవరి 26వ తారీఖున విడుదల చేస్తూ 300 మెగావాట్ల విద్యుత్తు సెకీ ద్వారా కమెన్స్ అవుతుంది 1వ తారీఖు నుండి. ట్రాన్స్కో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ లైన్స్తో ఉందన్నారు. అంటే అది కరెక్టా? ఇక్కడ పెట్టిన ప్రతిపాదన కరెక్టా? లేదు, రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం చూసుకున్న 2026-25లో సప్లై చేయాల్సిన రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారమైన కమెన్స్ అయిందా? ఏమిటిది? ఎవరు నిర్ణయించాలి? మాకు ఇచ్చిన రిప్లైస్లో చూస్తే PSA PPAల ప్రకారం సెకీ నిర్ణయిస్తుంది షెడ్యూల్. అంటే విద్యుత్కు అయ్యేటువంటి ఖర్చు భరించేటువంటి రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వానికి లేదు అధికారం, పంపిణీ సంస్థలకు లేదు అధికారం, రెగ్యులేటరీ కమిషన్కి లేదు అధికారం. ఎప్పుడు సప్లై చేసేది వాళ్ళ దయాదాక్షిణ్యాలు. మరి ఎందుకండి PPAలు ఎందుకు, PSAలు ఎందుకు? మీ ఇష్టం వచ్చినట్టు మారుస్తారు. ఇప్పుడు 2029 అన్నారు, 2034 అంటారు. మనం ఫాలో అవ్వాల్సిందేనా? మరి ఇటువంటి ఒప్పందం ఏ రకంగా మన ప్రయోజనాలను కాపాడుతుంది? ఇప్పుడు రివైజ్డ్ ప్లాన్ దీంట్లో మీరు మార్పులు కరెక్షన్స్లో దీని ఆమోద ముద్ర వేయటం ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మా ఉద్దేశంలో ఈ ఒప్పందం రద్దు అవ్వాలి. ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్పాం. ఎందుకు పోని మేము కోరినట్టు కాదు, వాళ్ళు ఒప్పందాన్ని అమలు చేయటంలో సెకీ అదానీ ద్వారా విఫలమైంది. షెడ్యూల్ ప్రకారం ఇవ్వలేదు. మరి ఇవ్వలేనప్పుడు మనం ఎందుకు
సెక్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పినప్పుడు మనం ఎందుకు ఫాలో కావాలి? అలాగే ఇందులో మీరు ఆలోచించండి, 2024లో ఇస్తామన్నారు, ఇప్పుడు 2029లో ఇస్తామంటున్నారు. అదే రేటు 21లో చేసుకున్న ఒప్పందంలో 249, 2029 నుండి 25 ఏళ్ళు అంటే ఇప్పుడంతా వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 అంటున్నారు. 2029 నాటికి ఇస్తే 20 సంవత్సరాలు అంటే 2054. అంటే 2054లో కూడా ఈ 2.49 పైసలే మనం ఇవ్వాలి, అంత ఇవ్వాలి. పోనీ ఇప్పుడైనా షెడ్యూల్ మార్చిన దాని ప్రకారం టారిఫ్ అయినా మారుతుందా? 2.49 పైసలు ఎందుకు మారాలా అనొచ్చు. మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే భారతదేశంలో గత 10 ఏళ్లలో సోలార్ విద్యుత్ 80% రేట్లు తగ్గినాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పీపీఎల్ని చూసుకున్నా 12 రూపాయలు, 8 రూపాయలు, 6 రూపాయలు, 4 రూపాయలు, 2.49, ఇంకా అంతకంటే తక్కువ 2 రూపాయలు. 12 రూపాయల నుంచి 2 రూపాయలకి గత 10-15 ఏళ్ళలో తగ్గితే 10 ఏళ్ళలో రాబోయే కాలం ఎంత తగ్గుతాయి? పోనీ ఎంత తగ్గవు. ఇప్పుడు ఉన్నటువంటి ఎస్టిమేట్స్ మీరేమన్నా మన పంపిణీ సంస్థలు ఏదైనా అంచనా వేసినాయా భవిష్యత్తులో సోలార్ ఎలా తగ్గబోతుందో? ఇంటర్నేషనల్ ట్రెండ్స్ ఏంటి? అరబ్ ఎమిరేట్స్లో రూపాయికి లభిస్తున్నట్టు మనకు లభించవచ్చు, చైనాలో తక్కువకు వస్తున్నట్టు మనకి తగ్గేత రాకపోవచ్చు, కానీ మినిమం 5 to 10% తగ్గుతాయి ఎవ్రీ ఇయర్. మరి రాబోయే 25 ఏళ్లకి ఈ ₹2.49 రేటు రూపాయికి వెళ్తుందా, ₹10 వెళ్తుందా? అయినా ఇప్పుడు ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారం చెల్లించాల్సిందే. రేపు మళ్ళీ తర్వాత ప్రభుత్వాలు ఈ 25 ఏళ్ళు ఇంకొక 25 ఏళ్ళు పొడిగిస్తే, ఇప్పుడు అన్నీ అంత పొడిగింపే కదా, 50 ఏళ్ళు ఇది శాశ్వతం, ఇదే రేటా? కాబట్టి ఇది ఎవరికి భారం? ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? మేము భారం లేకుండా చూస్తాం, వ్యయం తగ్గిస్తామన్నారు. వ్యయం తగ్గింపు ఇదేనా? అదానికి దోచిపెడుతున్నారు. అందుకే ఈ ఒప్పందం పనికిరాదు అని చెప్తున్నాం. తర్వాత విషయం, మరి మీరు ఇప్పుడు ఇవన్నీ రెగ్యులేటరీ కమిషన్ అయినా పరిశీలన చేయలేదా? అలాగే ఇది అవినీతి ఒప్పందం నేను చెప్పట్లా. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ అమెరికాలో దాఖలైనటువంటి ప్రభుత్వం తరపున ఏమిటో అందరికీ తెలుసు. దీని ప్రకారం చూస్తే అమెరికా కోర్టులో ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ 2024 అక్టోబర్ 24న వాళ్ళు అధికారయుతంగా దాఖలు చేసిన దాంట్లో 1750 కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దలకి, ఆనాటి ప్రభుత్వ పెద్దకి లంచం ఇచ్చి ఈ ఒప్పందం చేసుకున్న వారిని ఆరోపణ చేయటం కాదు, ఊరికే బహిరంగ ఆరోపణ కాదు, కోర్టులో అధికారయుతంగా ఫైల్ చేశారు. మేము అడుగుతున్నాం, ఇప్పుడంతా లడ్డూ గురించి మాట్లాడుతున్నారు ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఏమనంటే గత ప్రభుత్వం చేసిన తప్పు లడ్డూలాగా దొరికిందని. మరి లడ్డూలాగా ప్రభుత్వం యొక్క అవినీతి బయటపడితే ఎందుకు చర్య తీసుకోవాలా? ఇంకోటి మేము అడుగుతున్నాం, అవినీతి ఒప్పందం కింద విచారణ జరుగుతూ ఉంటే ఆ ఒప్పందాన్ని ఇక్కడ మనం ఆమోద ముద్ర వేసి కొనసాగించడం అనేది అంటే ఆ పాపంలో మనకు కూడా భాగస్వాములు చేయటమా? పోనీ గత ప్రభుత్వం పెద్దలకి అవినీతి ఆరోపణ చేశారు, కోర్టులో ఉంది కాబట్టి నిర్ధారించొద్దు. పోనీ ఆరోపణ జరుగుతుంది కదా, విచారణ ఉండగా ఇవన్నీ ఎలా కొనసాగుతాయి? పోనీ అప్పుడు ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణతో ఒప్పందం చేశారు, మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు దేనికోసం వాళ్ళు దీని మీద ఒత్తిడి చేస్తున్నారు సెకీ ద్వారా? మరి వాళ్ళ భాగస్వామ్యం ఏమనాలి ఇందులో? రాష్ట్ర ప్రభుత్వానికి 1750 కోట్ల అవినీతి అయితే కేంద్ర ప్రభుత్వం అవినీతి 2, గత ప్రభుత్వం అవినీతితో ఒప్పందం చేస్తే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉందంటే అప్పుడు అవినీతితో సంతకాలు పెట్టారు, ఇప్పుడు కొనసాగింపుకి దేంతో సంతకాలు పెడుతున్నారు?
మరి ఈ కంపెనీకి లంచాలు ఇవ్వటం, తప్పుడు ఒప్పందాలు చేయడం అలవాటని అర్థమైపోతుంది. మరి దానికి వాళ్ళ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం. అందుకే మేము ఈ అదానీ సెకీ ఒప్పందం తీవ్రమైన విషయం, ఏదో సింపుల్ విషయం కాదు, చిన్న చిన్న విషయాలు చాలా ఉంటాయి, అవన్నిటికీ ఇంత సమయం కూడా అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించారు. ఇంకోటి నేను చెప్పదలుచుకుంది, అసలు అదానీ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, రెగ్యులేటరీ కమిషన్ ఆదేశం ఇవ్వాలి. ఎందుకు అనంటే కడప మైలవరం సోలార్ ప్రాజెక్ట్ ఒప్పందం 2019లో ఒప్పందం జరిగింది. 2026 వచ్చినా ఇవాళకి అమలు జరగల. 700 మెగావాట్ల ఒప్పందం. ఇది ఎవరిది? అదాని. ఒప్పందాన్ని అమలు చేయనందుకు పంపిణీ సంస్థలు ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. అంటే ఒప్పందాన్ని ధిక్కరించిన, ఉల్లంఘించిన కంపెనీని ఏం చేయాలి? అందలాలెక్కించాలా? వాటి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలా? మరి దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఊరికినేదో ఆధారాలు లేకుండా మాట్లాడలా. డిస్కాములు చేసే నిర్ణయం ఉంది. రెండోది, దీని మీద అదానీ కంపెనీ ఆప్టెల్కి వెళ్ళి స్టే తెచ్చుకుంది. పంపిణీ సంస్థలు సుప్రీంకోర్టుకి వెళ్ళి దీని మీద అప్పీల్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో అప్పీల్ ఉండగా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 23లోను 24లో మీరు ఉపసంహరించుకొని మళ్ళీ సప్లిమెంటరీ పీపీఏ చేసుకోమని ప్రభుత్వం ఎలా ఆదేశిస్తారు? ఒప్పందాన్ని ఉల్లంఘించిన కంపెనీకి, అదానీ కంపెనీతో కోర్టులో వేసినటువంటి పిటిషన్ కూడా ఉపసంహరించుకోమని చెప్పడం అంటే ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉందా? కంచే చేను వేస్తే ఏమవుతుంది? విద్యుత్ సంస్థలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వమే అదానీతో కుమ్మక్కైతే కేంద్రము, నాడు నేడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎవరు కాపాడతారు? మీరైనా కాపాడతారు. మీరు న్యాయబద్ధంగా ప్రభుత్వాలు ఎవరైనా ఉండొచ్చు. అందుకే ఒకసారి 750 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులో వైఫల్యం చెంది అధికారయుతంగా పంపిణీ సంస్థలు దాన్ని రద్దు చేసినటువంటి కంపెనీకి వాళ్ళు 7000 మెగావాట్లు 10 రెట్లు ఇంకా పెద్ద ఒప్పందం చేయటం అంటే ఇంతకంటే ఏం చెప్పాలి? సమాధానం ఏం చెప్తారు? మేము వేసే ప్రశ్నలు మీకు వేయటమే కాదు, ఇవాళ సమాధానం చెప్పాలి ప్రభుత్వం, పంపిణీ సంస్థలు. అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి చాలా విషయాల మీద. మద్యం కుంభకోణం మీద విచారణ అంటున్నారు, భూముల కుంభకోణం మీద విచారణ అన్నారు, లడ్డూ మీద విచారణ అన్నారు. సంతోషం. విద్యుత్ మీద ఎందుకు జరగదు? విద్యుత్ అవినీతి మీద ఎందుకు జరగదు? ఊరికిన అవినీతి అంటే కక్ష సాధించుకోవడానికి విచారణ చేయమంటలా. విచారణ జరపండి. ట్రూ డౌన్ అంటున్నారు. మీరు విచారణ చేస్తే అవినీతి బట్టబయలైతే ప్రజలందరికీ ఆ ఫలాల్ని ట్రూ డౌన్ చేయొచ్చు. నిజంగా అవినీతిలో జరిగిన విషయాలను బయటికి తెస్తే, దాని మీద చర్యలు తీసుకుంటే వినియోగదారులకు ప్రయోజనం ఉంటుంది, విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి. కానీ ఆ పని చేయట్లా. మేము చెప్పిన ఈ ఉదాహరణ చూడండి. తర్వాత మా దృష్టిలో మేము చెప్పాల్సింది ఒకటే, కిందటిసారి మేము ఏదైనా మాట్లాడితే మీకు అసలు 7000 మెగావాట్ల యొక్క అవసరం ఏంటో మీకు తెలియదని మాకు చాలా క్లాసులు చెప్పారు పెద్దలు, రెగ్యులేటరీ కమిషన్లో కూడా చెప్పారు. ఇప్పుడు మరి 7000 మెగావాట్లు 2024 రాకముందు రాలేదు, మరి వ్యవసాయానికి విద్యుత్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు అంటే అవసరం లేకుండా ఒప్పందం చేసుకున్నారా? లేదు, ఇప్పుడు అవసరం ఉన్నా మాట్లాడకుండా ఉన్నారా? మరి ఇప్పుడు విద్యుత్ అంతా ఎలా ఉంది? మళ్ళీ రోజు చెప్తున్నారు మిగులు విద్యుత్ ఉంది, దానికి కూడా లెక్కలు మిగులు విద్యుత్ ఉంటుందని లెక్కలు కూడా చెప్తున్నారు. మరి మిగులు విద్యుత్తు 1000 మెగావాట్ల మిగులు విద్యుత్ ఉంది అని అనుకుంటున్నప్పుడు, మరి ఇప్పుడు మిగులు విద్యుత్ ఉండగా రేపు 7000 మెగావాట్ల విద్యుత్తుని ఏం చేస్తారు? ఏమంటే ఇప్పుడు ఒకటి చెప్పారు, ఏదో పేరు మార్చామని, ఏది రూరల్ అగ్రికల్చర్
డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ లిమిటెడ్. పేరు మారింది, తీరు మారలా. ఇప్పుడు మరి ఆ అగ్రికల్చర్, రూరల్ అగ్రికల్చర్ ఏమైంది? అది డిస్కమ్ ఏర్పడిందా, ఏర్పడలేదా? ఏర్పడితే మరి మాకేమీ ఎప్పుడు 3 డిస్కమ్లు వేస్తాం, 4వ డిస్కమ్ గురించి లేదు. మరి రెగ్యులేటరీ కమిషన్కి ఏమైనా తెలుసా? పోనీ ఈ రూరల్ దీనికి 7,000 మెగావాట్ల ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది అన్నారు. ఇప్పుడు రేపు 300 మెగావాట్లు జియో 8 ప్రకారం కానీ మీరు దీని ప్రకారం కానీ ప్రభుత్వం మేము దాని అంతా భరిస్తామని మీకేమన్నా లేఖలు రాశారా? ఎలా? అలాగే మరి ఈ 7,000 మెగావాట్లు ఇప్పుడు ఇంత ఉండగా 750 మెగావాట్ల దీని మీద క్లుప్తంగా కుదరదండి, కొద్దిగా వినాల్సిందే మీరు, తప్పదు. ఎందుకంటే చాలా వివరమైన అంశాలు, నేను వీళ్ళందరూ క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ అంశం యొక్క ప్రాధాన్యత ఇచ్చి అన్నింటి మీద ఇలా మాట్లాడడం, నేను చెప్పే పాయింట్లో ఏదన్నా తేడా ఉంటే చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన సూచనలు దృష్టిలో పెట్టుకునే సూటిగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో ఒకటి సార్ మేము అడిగేది, కడప సోలార్ పార్క్ సంబంధించి 750 మెగావాట్లు ఈ 7,000 మెగావాట్లు కాకుండా విడిగానే మనకి సప్లై ఉంటుందా, లేకపోతే ఇందులో పార్టా? జిఓఎంఎస్ నెంబర్ 8 ప్రకారం అది 7,000 మెగావాట్లో పార్ట్గా సెకి మనకి 300 మెగావాట్లు ఇస్తా ఉందా? ఒకటి. మామూరావు గారు, కడప సోలార్ పార్కు అదాని ఒక్కడిదే కాదు, ముగ్గురు డెవలపర్స్ అందులో. అదాని 250 మెగావాట్స్ అందులో దీంట్లోనే ఇచ్చారు సార్. గతంలో ఇవన్నీ వివిధ కంపెనీలు, తర్వాత అదానీగా మారిందని మాకు ఇచ్చిన రిప్లైలో కూడా ఇచ్చారండి. ఆ 3 పేర్లు ఉన్నాయి. ఒక్కటే మారింది అదాని, 2 సెపరేట్. అదేనండి. అందుకని ఇప్పుడు మీకు తెలిసిందే కదండి, ఎయిర్పోర్ట్లన్నీ ఏమైనాయి, పోర్ట్లన్నీ ఏమైనాయి, సిమెంట్ అంబూజా సిమెంట్ ఏమైంది, రేపు షిరిడీ సాయి ఏమవుతుంది? ఒక రంగం మీద అదాని లేకపోతే ఏ కంపెనీ కార్పొరేట్లు దృష్టి పెడితే ఇక హోల్సేల్ వాళ్ళదే. ఇది అనుభవం మన కళ్ళ ముందు చూస్తున్నాం కాబట్టి పేరుకి అలా ఉంది. పోనీ మీకు అదాని కాదు, అందరూ ఉన్నారు. అదాని కూడా ఉన్నాడు కదండి. పోనీ అదాని కంపెనీ వ్యక్తిగా అంటే అదాని కంపెనీ మనకి ఏమి చూపిస్తూ ఉంది? వైఫల్యం చెందిన అనుభవాన్ని చూపిస్తూ ఉంది. చిన్నదాన్ని నడపలేనప్పుడు 7,000 మెగావాట్ల నడుపుతారు. మరి మీరు మీ పాయింట్లో చూసుకున్నా తర్వాత సార్, మరి ఈ ఒప్పందాలు ఇలా ఉన్నప్పుడు రేపు ఇప్పుడు ఇచ్చే 300 మెగావాట్లు మరి మీకేమైనా సమాచారం ఉందా? జియో అది ఈఆర్సీ ఆమోదం ఉందా? అలాగే ఆ 750 వేరా? మరి ఇప్పుడు ఈ 7,000 వస్తూ ఉంటే మొన్న యాక్సిస్ సంస్థ 400 మెగావాట్ల ఒప్పందం 25 ఏళ్లకి 4.60 చేసుకున్నారు. దానివల్ల 14,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఆ రోజు మేము చెప్పాం. తర్వాత బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్స్ ద్వారా మళ్ళీ ఇంకో 3 ప్రాజెక్టులకి కిందసారి మీరు చర్చ జరిపారు. అలాగే థర్మల్ ప్రాజెక్టులు ఉన్నటువంటి సెయిల్కి 666 మెగావాట్లకి దాని మీద జరిగినాయి. మరి ఇవన్నీ ఏమవుతాయి? కొత్త ఒప్పందాలు ఇంకా చాలా జరుగుతున్నాయి. ఇంకా కొన్ని మీరు కూడా విచారణ పెండింగ్లో ఉన్నాయి, నిర్ణయాలు పెండింగ్లో ఉన్నాయి. మరి ఇన్ని అయిపోయిన తర్వాత ఈ 7,000 ఏంటి, ఈ మిగతా ఏంటి, మనకి ఇప్పటికి ఆల్రెడీ ఉన్నటువంటి ఏంటి? రేపు థర్మల్ స్టేషన్లు ఇప్పటికే బ్యాక్ డౌన్ చేస్తున్నారు. బ్యాక్ డౌన్ చేసి వాళ్ళు ఫిక్స్డ్ ఛార్జీలు వినియోగదారులమే పడుతున్నాయి, ఎఫ్పిపిసిఏ. ఇప్పుడు మీరు ఎఫ్పిపిసిఏ దాని మీద కూడా రెగ్యులేషన్ 8 మార్పులు చేశారు. దాని మీద మేము కోరేది ఏంటంటే, అభ్యంతరాలు అడిగారు, ఈరోజు లాస్ట్ డేటు, బహిరంగ విచారణ గురించి చెప్పలేదు. చాలా కీలకమైంది అది. కాబట్టి దాని మీద మీరు ఖచ్చితంగా బహిరంగ విచారణ జరిపించండి, పబ్లిక్ హీరింగ్. లేదంటే దీంట్లో మేము మాట్లాడమంటే మాట్లాడతాం. ఎందుకంటే 40 పైసలే ఎక్కువ అనుకుంటా అంటే ఇక లిమిట్ తీసేస్తే మీ ఉద్దేశం మంచిదే కావచ్చు, రేపు అది అంతు పంతు లేకుండా పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో
ఇప్పుడు ఈ మిగులంతా ఏమవుతుంది, ఖర్చులన్నీ ఏమవుతాయి, కాబట్టి మేము దీంట్లో చెప్పాలి. అలాగే సార్, మేము చెప్పేది ఒకటండి, డబుల్ ధమాకా అంటారు. అదానీ కంపెనీ మనకి సోలార్ విద్యుత్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన కడప సోలార్ పార్క్కి సంబంధించి ఇచ్చిన వివరాల్లో ₹2.78 అప్పుడు చేసుకున్న ఒప్పందం, అదే ఒప్పందం ఇవాళకి అంటున్నారు. సంవత్సరాలు మారినా రేట్లు మాత్రం మారవు. ₹2.78 మనకి సోలార్ విద్యుత్ ఇప్పుడు ఇస్తారు. అదే అదాని గూగుల్తో కలిపి డేటా సెంటర్ విశాఖపట్నం ఏర్పాటు చేస్తున్నారు. 99 భూమి ఇస్తున్నారు. సరే, అది వేరే సబ్జెక్ట్ కాబట్టి మన పెద్ద చర్చ అవసరం. కానీ విద్యుత్ కూడా ఆ డేటా సెంటర్కి తక్కువ రేటుకి ఇస్తారు. అది రూపాయికి ఇస్తారా, ₹10 ఇస్తారా, వాళ్ళు ఒప్పందం కూడా ఆల్రెడీ అయింది దాని మీద. అది అదానీ డేటా సెంటర్ అని గవర్నమెంట్ జీవో విడుదల చేసింది, గూగుల్ వాళ్ళు రాసిన లెటర్ ఆధారంగా. అంటే మనకేనో అధిక ఖర్చుతో విద్యుత్ సప్లై చేస్తారు, వాళ్ళు డేటా సెంటర్ పెట్టి తక్కువ ఖర్చుతో విద్యుత్ తీసుకుంటారు. ఒకే కంపెనీ, ఒకే సంస్థ. ఎలా సార్ ఇది? మీరే ఆలోచించండి. ఇక్కడేనో మనకు భారం, అక్కడేనో మళ్ళీ రాయితీ పొందుతారు వాళ్ళే. దానికి మనమంతా ఇప్పుడు ఆమోద ముద్ర వేయాలి. అందుకే మీరు చూశారు, సోలార్ విద్యుత్ 7,000 మెగావాట్లు, కడప, స్మార్ట్ మీటర్లు, బొగ్గు, పోర్టు, రవాణా, ఆఖరికి ఎలక్ట్రిసిటీ విద్యుత్ సౌదాలో కార్యాలయం. అంటే ఆల్మోస్ట్ ఆల్ విద్యుత్ పంపిణీ సంస్థలు అదాని పరం అయిపోయినాయి, సర్వస్వం వాళ్లే. మరి ఇటువంటి పరిస్థితిలో మిగతా అన్ని మనం మాట్లాడకపోయినా ఉన్న నేపథ్యంలో ఈ అదానీ సంస్థ ఒప్పందాన్ని ధిక్కరించింది, షెడ్యూల్ ప్రకారం ఇవ్వలేదు. కడప సోలార్ పార్క్లో కూడా ఒప్పందాన్ని ధిక్కరించింది. అందుకని దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, ఒప్పందం రద్దు చేయాలి. మనకి ఇతర మార్గాల ద్వారా తక్కువ రేటుకు వచ్చేటువంటి పద్ధతులు చూడాలి అనేటువంటిది మేము కోరుతున్నాం. అలాగే ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు చూస్తే, పంపిణీ సంస్థలు ఇచ్చిన సమాధానంలో RDSS ప్రాజెక్టు గురించి పేర్కొన్నారు. రిప్లైస్లో ఇచ్చారు, దాంట్లో కూడా పేర్కొన్నారు. వ్యవసాయానికి SPDCL స్మార్ట్ మీటర్లకి 112 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఆపేశారు, మంచిదే. ఎందుకు స్టార్ట్ చేశారు, ఎందుకు ఆపారు? ఎంత ఖర్చు అయింది, ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని మీటర్లు కొన్నారు, ఎంత వృధా అయింది, దీనికి బాధ్యులు ఎవరు? 3 డిస్కమ్లు ఎంత? ఎందుకంటే EPDCL ఇంకా ఎక్కువ పెట్టారు. మరి అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్లకు అయ్యే దాని మీద మరి మేము చెప్తున్నాం, మీరు ఒక జ్యుడిషియల్ పవర్ ఉన్న దీనిగా ఈ ఖర్చు అంతా జనం నెత్తిమేయాల్సిందేగా. కేంద్రం RDSSలో ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం భరించినా. మరి అలాగే ఇవాళ ఇతర స్మార్ట్ మీటర్లకు సంబంధించినంత వరకు దాని మీద కూడా రిప్లైస్లో స్మార్ట్ మీటర్లకు సంబంధించిన దాని మీద కూడా మెన్షన్ చేశారు. ఇప్పటికీ ఓకే సార్, ఓకేనండి. ఇప్పుడు 5th కంట్రోల్ పీరియడ్కి సంబంధించిన దాంట్లో ఎంతెంత క్యాపెక్స్ ఖర్చుల్లో పార్ట్గా స్మార్ట్ మీటర్లది మెన్షన్ చేశారు. మరి ఈ స్మార్ట్ మీటర్లకు అయ్యేటువంటి ఖర్చు ఇంతవరకు దాని ఒప్పందాలు ఏంటో ఎవరికి తెలియవు. AMISP స్మార్ట్ మీటర్లది ఎంత ఖర్చు పెట్టారో తెలీదు, ఎంత కేంద్రం ఇస్తా ఉందో తెలీదు, ఎంత పంపిణీ సంస్థలు పెట్టాలో మరి 5th కంట్రోల్ 6th కంట్రోల్ పీరియడ్ దాంట్లో అయినా స్పష్టత ఉందో మాకైతే కనపట్ల. మళ్ళీ వినియోగదారులు 93 ఇన్స్టాల్మెంట్లో ఈ స్మార్ట్ మీటర్కి అయ్యే ఖర్చుని వాళ్ళు చేయాలని, ప్రీపెయిడ్ కూడా ఆల్రెడీ విద్యుత్ సిబ్బంది ఇళ్లలో బిగించమని ఆదేశాలు ఇచ్చారు, గవర్నమెంట్ కార్యాలయాల్లో పెట్టమన్నారు, రేపు మిగతా వస్తారు. ఈ వాస్తవాలు ఎవరికి చెప్పట్లా. అడిగితే మీ ఫ్రీ అంటున్నారు అంతే.
స్మార్ట్ మీటర్ అనగానే ఫ్రీ అని మభ్య పెడుతున్నారు. కానీ దీని వెనకాల ఉన్న వాస్తవాలు కొన్ని ప్రజలకు ఎలాగో చెప్పట్లా, మీకైనా చెప్పారా? మాకైనా తెలిసేంత వరకు స్మార్ట్ మీటర్ల గురించి మేము అడగడం తప్ప ఇంకోట్లేదు. మరి మేము వివరాలు మరి ఎవరు చెప్పరు. మరి మాకు ఉన్న అవకాశం కనీసం అసెంబ్లీలో ఎలాగో చర్చకి ఇటువంటి జరగట్లా, రోడ్డు మీద లేదు, పంపిణీ సంస్థలు వినవు, ప్రభుత్వం ఎందు. మరి మీరైనా కనీసం చేయగలని చెప్పి వినటం అయినా ఈ విషయంలో చేయాలి. అందుకని స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మరి గతంలో ట్రాన్స్ఫార్మర్లు మొదలుకొని పరికరాలు మొదలుకొని స్తంభాల వరకు అన్నిటి మీద ఆరోపణలు వచ్చినాయి. దానికి ఇప్పటి వరకు మీరు తెలుస్తూ ఉన్నారు, ఇంతవరకు తేల్చలేదు. అలాగే ఛార్జీలు తగ్గిస్తామంటున్నారు. కానీ మొన్నే ఇందాక నేను అన్నాను, చట్ట విరుద్ధమైన దానికి చట్టబద్ధత కల్పిస్తున్నారని. విద్యుత్ సుంకం 6 పైసల నుండి 100 పైసలకి కోర్టులు తప్పని పట్టిన చట్టం చేశారు. చట్టం చేసినప్పుడు మీరు కూడా ఏం చేయలేరు. సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది. ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. తర్వాత ఒక అంశం నేను మీకు చెప్పి నేను ఇంకా ముగిస్తానండి. ఇందులో ప్రతిదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎంఓపి, మినిస్ట్రీ ఆఫ్ పవర్, వాళ్ళ ఆదేశాలు ఏంటి? సూచనలు చేయొచ్చు కేంద్రం కాబట్టి. మీరు ఆర్ఈ ఇంత కొనాలి, 20% అన్నారు, మన దగ్గర 25% కొన్నారు. ఇప్పుడు అంతకంటే ఒప్పందాలు చేసుకున్నారు. రేపు మస్ట్ రన్ అంటున్నారు. మస్ట్ రన్ కాబట్టి మిగతా గవర్నమెంట్ అన్నీ బ్యాక్ డౌన్ చేస్తున్నారు, ఫిక్స్డ్ ఛార్జీలు. మరి వీటిల్లో సెకీ ఒకవైపున పెత్తనం చేస్తుంది, ఎంఓపి ఒకవైపున పెత్తనం చేస్తుంది. బొగ్గు విషయంలో చేస్తారు, స్మార్ట్ మీటర్ల విషయంలో చేస్తారు, ఆర్ఈ విషయంలో చేస్తారు, ఐఎస్టిఎస్ విషయంలో చేస్తారు. కాబట్టి మరి ఇటువంటి పద్ధతిలో ఉండేటువంటి అంశాలు ఉండాలి. అందుకనే మా ఇదేమిటంటే ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ప్లానింగ్కి సంబంధించినంత వరకు వ్యవసాయానికి ఇప్పటికీ కనెక్షన్లు చాలా స్లోగా ఇస్తున్నారు. దాన్ని పెంచడానికి కావాల్సిన భవిష్యత్తు ప్లానింగ్లో ప్రాధాన్యత ఇవ్వండి. ట్రైబల్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేదు, దాన్ని పెంచడం మీద. మురికివాడల్లో చాలా తక్కువ ఉంది. సమ్మర్ రాబోతోంది, అఫీషియల్ కోతలు ఉండట్లేదు, అన్అఫీషియల్ కోతలు మాత్రం ఉంటున్నాయి. కాబట్టి ఈ 5th, 6th కంట్రోల్ పీరియడ్లో దాన్ని దృష్టిలో పెట్టుకుని భద్రత, నాణ్యతకు సంబంధించి రాయితీలు ప్రకటిస్తున్నారు. చేనేత, క్షౌర, ఎస్సీ, ఎస్టీ, ఆక్వా, అది పూర్తి స్థాయిలో అమలు జరగట్లేదు. కాబట్టి సబ్సిడీలు ప్రభుత్వం ఇవ్వట్లేదు, బకాయిలు పెరిగిపోతున్నాయి, ప్రజల ఫిర్యాదులు చాలా చోట్ల చేస్తున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు రాబోయే కంట్రోల్ పీరియడ్స్లో కావాల్సిన ప్లానింగ్లో మార్పులు చేయాలని. చివరిలో ఏమిటంటే ఇప్పుడు ట్రాన్స్కో వారు కూడా చెప్పారు, సరే మాది వేరుగా లేదు కాబట్టి దాని మీద ఒకే ఒక మాట, మంచిదే ఖర్చులు తగ్గించారు, కానీ ఇందులో ముఖ్యమైనది నష్టాలు తగ్గించడము, సామర్థ్యం పెంపు వలన ఖర్చులు తగ్గట్లా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో చేయాల్సినవి చేయకపోవడం వల్ల తగ్గుతున్నాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా చేస్తూ సామర్థ్యం పెరిగి తగ్గితే సంతోషం. కాబట్టి మరి ట్రాన్స్కో కానీ ఇవి పెట్టినటువంటి 82, 83కి సంబంధించిన దాంట్లో కూడా చాలా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. మా అందరికీ పరిశీలన చేసేంత అవకాశం లేకపోయినా మీరైనా ఆ ఖర్చుల విషయంలో జగనన్న కాలనీలో ఖర్చు పెట్టా ఉంటారు, కానీ వృధాగా పడి ఉన్నాయి ఇంకా చాలా చోట్ల. అందుకని వాటిని పరిశీలించమని. చివరిగా ఏమిటంటే అదానీ సంస్థతో ఒప్పందం విషయంలో ఈ రీషెడ్యూల్ అనేది కాకుండా ఒప్పందం రద్దు చేయాలి. ఈ అవినీతి అన్నిటి మీద విచారణ జరిపి భారాలు తగ్గించాలనేటువంటిది, దానికి కావాల్సిన అంశాలన్నీ మీ దృష్టిలో పెట్టాం కాబట్టి మీరు పరిశీలన చేయమని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యమైన అంశం కాబట్టి కొద్ది సమయం తీసుకోవాల్సి వచ్చింది, అనిదా భావించొద్దని చెప్తూ ధన్యవాదాలు.